తమిళనాడు రాజకీయాలు మరో టర్న్ తీసుకున్నాయి. అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేశారు. పార్టీ చీఫ్ శశికళను టార్గెట్ చేశారు. పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్నానని బలవంతంగా రాజీనామా చేశానన్నారు. ప్రజలు పార్టీ కార్యకర్తలు కోరుకుంటే రాజీనామాను వెనక్కి తీసుకుంటానన్నారు పన్నీర్ సెల్వం. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు వ్యతిరేకంగా సంచలన కామెంట్లు చేశారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. తనతో బలవంతంగా సీఎం పదవికి రాజీనామా చేయించారన్నారు. ఎమ్మెల్యేల సమావేశం గురించి తెలియదని పోయస్ గార్డెన్ కు పిలిచి మీటింగ్ అని చెప్పారన్నారు. శశికళ సీఎం అవుతారని తనతో చెప్పారని, కోరుకోకపోయినా పదవిచ్చి ఎందుకు అవమానిస్తున్నారని అడిగానన్నారు. పార్టీకి అమ్మకు చెడ్డ పేరు రాకూడదనే ఇప్పటి వరకు మాట్లాడలేదన్నారు. పార్టీని కాపాడుకోవడానికి, అమ్మ వారసత్వాన్ని కొనసాగించడానికి పోరాడతానన్నారు పన్నీర్ సెల్వం. ప్రజలు కోరుకుంటే రాజీనామాను వెనక్కి తీసుకోవడానికి సిద్ధమన్నారు. కేబినెట్లోని మంత్రులే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అవమానపడ్డారన్నారు పన్నీర్ సెల్వం. సీఎంగా సమస్యలను ఎదుర్కోవడం కొందరికి నచ్చలేదన్నారు. జల్లికట్టుపై ప్రధానిని కలిసేందుకు వెళ్లినప్పుడు తంబిదురై ఎంపీలతో కలిసి వేరేగా మోడీని కలిసే ప్రయత్నం చేశానన్నారు. దీనిపై అడిగినా పట్టించుకోలేదని చెప్పారు. జల్లికట్టుపై తానే ప్రధానిని ఒప్పించి ఆర్డినెన్స్ ఇప్పించానన్నారు సెల్వం. ఆంధ్రకు వెళ్లి చెన్నైకి నీరిప్పించే ప్రయత్నం చేశానన్నారు పన్నీర్ సెల్వం. వార్ధ తుపాను వచ్చినప్పుడు తీసుకున్న చర్యలు మరింత పేరు తెచ్చాయని, తన పనితీరు కొంతమందికి నచ్చలేదన్నారు. జయ బతికుండగానే తనకు పిలిచిందని, పార్టీని ప్రభుత్వాన్ని నడిపించాలని కోరిందని తెలిపారు. తాను ఒప్పుకోకపోతే బాధ్యతలు తీసుకోవడానికి మధుసూదన్ను ఒప్పించారని చెప్పారు. జయ పాలనను కొనసాగించడానికి సీఎంగా ఉండాలని నిర్ణయించుకున్నానన్నారు పన్నీర్. అంతకుముందు మెరీనా బీచ్ లో సమాధి దగ్గర జయలలితకు నివాళులర్పించారు పన్నీర్ సెల్వం. 40 నిమిషాల పాటు మౌనంగా అక్కడ కూర్చున్నారు. అమ్మ స్ఫూర్తే తనకు నడిపిస్తుందన్నారు. నిజాలను బయట పెట్టాలని అమ్మ ఆత్మే తనతో చెప్పిందన్నారు. పన్నీర్ సెల్వం దీక్షతో తమిళనాడులో సంచలనంగా మారింది. కార్యకర్తలు భారీగా అక్కడకు చేరుకున్నారు. తర్వాత సెల్వం ఇంటికి చేరుకుని ఆయనకు సంఘీభావం ప్రకటించారు. For the welfare of the followers of the sincere followers of the NGR. Purakti Talavi introduced, she has identified. పలువురు నేతలు కూడా పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారు. ఆయన నిర్ణయాన్ని పార్టీ బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప స్వాగతించారు. Actually, I welcome this step by Mr. O. Pannir Selvam. Really, I'm proud to say that we party cadres, Amma's Atma, from there it is blessing us. I request the Honorable Governor to give space for him in the State Legislative Assembly to prove his majority in the floor. Proved as a Chief Minister of Tamil Nadu, and really we are so happy, all the party cadres, myself. పన్నీర్ సెల్వం ప్రకటన తర్వాత పలుచోట్ల అన్నాడీఎంకే కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. డాన్సులు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.